కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి మేలు చేకూరుతుంది? అదేవిధంగా నిర్మలా సీతారామన్ 9వసారి ఒక మహిళ కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని కూడా ఎలా చూస్తారు? తదితర అంశాలు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, సుహాసిని గారు. ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ప్రధానంగా బడ్జెట్ సెషన్ దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు మేలు చేకూరుతుంది? అలాగే బీయింగ్ ఏ లేడీ ఉమెన్ 9th టైం ఆవిడ బడ్జెట్ సెషన్స్, దీన్ని కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందులోనూ ఆవిడ మన ఆంధ్ర కోడలు యూనియన్ బడ్జెట్ని 9వసారి వరుసగా ప్రవేశపెట్టడం అన్నది అది చిన్న విషయం కాదు. చాలా ఎందుకంటే 2014 నుంచి ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిందో, అందులో నిర్మలా సీతారామన్ గారు 2019లో ఆవిడ ఆర్థిక మంత్రి వర్యులయ్యారు. ఆ టైంలో మనం భారతదేశం యొక్క పరిస్థితి ఎక్స్పోర్ట్స్ అన్నది తక్కువైపోయి అసలు ఎప్పుడు కూడా దిగుమతులపైనే మనం ఆధారపడిన పరిస్థితి, మన యొక్క జీడిపి అధ్వాన్నం అవుతున్న ఒక స్టెబిలిటీ లేదు. ప్రతిదానికి వేరే దేశాలపైన మనం డిపెండ్ అవ్వడం, అందులోనూ ఒక బిజినెస్ చేసుకోవడానికి ఈజ్ ఆఫ్ బిజినెస్లో కూడా మనం చాలా 160 ర్యాంకులో ఉండడం. సో ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే భారతదేశాన్ని గురించి పెద్దగా క్యాల్కులేషన్లోకి తీసుకోని సమయంలో 2014 నుంచి చాలా స్టడీగా ముందుకు వెళ్తూ ప్రతి సంవత్సరము మన కేటాయింపులు పెంచుకుంటూ అందులోనూ మధ్యలో కరోనా అండ్ రష్యా యుక్రెయిన్ వార్ అండ్ తర్వాత కొన్ని ఈ ఇబ్బందులు, దీనివల్ల ఏంటంటే ఒక్కసారిగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయింది. 2019 నుంచి అయితే మరీ గడ్డు పరిస్థితి. అప్పుడు అసలు ఫిజికల్ డెఫిసిట్ 9.2%కి వెళ్ళిన సమయంలో కూడా ఎక్కడా కూడా ఒక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన బడ్జెట్ రిలీజ్ అయిన పద్ధతి తీరుని చూస్తే ఆశ్చర్యకరం అనిపిస్తుంది. అటువంటి టైంలో కూడా 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ కింద అప్పు చేసైనా సరే వాళ్ళు డిక్లేర్ చేస్తూ దానిని స్టడీగా ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్లో ఏ విధంగా మనం పెట్టాలి, ప్రజల సంక్షేమం ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అంటూ ప్రజల్ని కాపాడుతూ అట్ ది సేమ్ టైం ఎకానమీని కాపాడుతూ మన ఆర్థిక వ్యవస్థని పుంజుకునేటట్టుగా చేస్తూ వేరే మన దేశంలోనే తయారీ ఉత్పత్తుల్ని, ఎందుకంటే దానివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అప్పుడు ఒక వ్యాక్సిన్స్ అవి కూడా మన దేశంలో తయారు చేసి 70 దేశాలకి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఆ విధంగా మరికొంత రెవెన్యూని జనరేట్ చేసి ఇటువంటివి ఎన్నో విధాల యొక్క మంచి దీంతో 2023 నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ ఫిజికల్ డెఫిసిట్ని మళ్ళీ అంటే లోటు బడ్జెట్ని తగ్గించుకుంటూ వచ్చి అలా స్టేబుల్గా ఈ జిఎస్టీ సమయం వల్ల మనకి ఇప్పుడు ప్రొజెక్షన్ ఏంటి అంటే నెక్స్ట్ 28 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్ళు. అంటే ప్రతి మనిషి జవాబుదారీతనం, ఒక పారదర్శకత, ద ట్రాన్స్పరెన్సీ కూడా ఎంత బాగుంది అంటే ఎక్కడా కూడా అన్ని చోట్ల లాక్ చేసేసిన పరిస్థితి. సో ప్రజలు కూడా ఎక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ విధంగా లబ్ధిదారులకు వెళ్తోంది. మన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, పిఎం కిసాన్ యోజన అండ్ ఉజ్వల అండ్ ఎల్పిజి సబ్సిడీ అండ్ ఆయుష్మాన్ భారత్ అండ్ జన్ధన్ ఖాతాల ద్వారా కేంద్రంలో ఎక్కడైతే రిలీజ్ అయిన ప్రతి బెనిఫిట్ కూడా డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక పారదర్శకతగా ఒక సిస్టమాటిక్గా వెళ్తూ ఉండడం మూలాన ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులలో చక్కగా ఎక్కడా కూడా అంటే ఇంకా కూడా విమర్శ చేస్తున్నారు అపోజిషన్ అంటే ఇంకా వాళ్ళు ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం తప్పితే అంతకన్నా కాదు. సో స్థిరంగా ఉంది. మనం 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాము. ఈరోజు జరిగిన యుఎస్ ఇండియా టారిఫ్ డీల్ దానికి ఒక ఉదాహరణ. బికాజ్ 18% మళ్ళీ దిగొచ్చి ట్రంప్ మళ్ళీ మనకి వెసులుబాటు కనిపించాడే. అతను ఒకవేళ టారిఫ్ విధించినప్పుడు మనకు అసలు భయపడలేదు. మనం రష్యాతో ఆయిల్ పర్చేజెస్ డీల్ చేసేసుకున్నాం. సో ఇదైతే చాలా డేంజరబుల్గా ట్రంప్కి ఫీల్ అయ్యాడో ఏమో. అతను మళ్ళీ వచ్చి లేదు మనం భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి మళ్ళీ వచ్చి మోదీ గారితో ఈ విధమైన డీల్. ఈ మధ్య మనం చూసాం ఈ యూరోపియన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, వీ మేడ్ ఎ గుడ్ డీల్. అది కూడా 19 నేషన్స్ నుంచి మనకి ఇండియాలో తయారయ్యే ఎన్నో ఉత్పత్తులు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇవన్నీ కనుక చూస్తే సో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ అండ్ టాప్ 3లో విశ్వగురు అవ్వడానికి ఇంకెంత సమయం లేదు. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటే ప్రతి దేశము కూడా
భారతదేశం ఏం చేస్తుంది ఆ విధంగా మనం కూడా ఫాలో అవుదాం అన్నది ఇవాళ మనకు దిక్సూచి, ఒక దిశ నిర్దేశం చేయడంలో భారతదేశం ముందంజలో ఉందనడానికి అతిశయోక్తి లేదు. ఇటువంటి ఒక వండర్ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి, అలాగే గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పూర్తి స్థాయిలో అంటే ఒక మహిళ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాన్ని ఆత్మనిర్భర్ భారత్ 2047 నాటికి ట్యాక్స్ హాలిడే దినంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు అంటే ఆర్థిక అభివృద్ధి కావచ్చు, లేదంటే సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, అమెరికాతో వాణిజ్య సంబంధాలు కావచ్చు, అన్నీ మెరుగుపరుస్తూ కూడా అందరూ కూడా ప్రపంచం మొత్తం భారతదేశం వంక చూసే విధంగానే నరేంద్ర మోడీ పాలన ఉందని చెప్తా ఉన్నారు. అలాగే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఆమోదయోగ్యమని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, విశాఖ నుంచి. So in this financial year 2026 budget on February 1st by our Honorable Finance Minister Srimati Nirmala Sitharaman ji, it is an outstanding and historic budget, what we have to say, because from the time of 2014, and this is the consecutively, that is 2026 budget, so what are all the development activities and how much of the development has been taken place in India. So right from 17 lakhs crores of the budget deal till today, so it has now around inclusive of all the revenue and receipts, it's around 52 lakhs crores of the budget released in this budget. And so a great light is being thrown on all the sectors. That too, this has been described as Yuva Shakti budget, and as a 3-sector formula. The first is that is Sabka Saath Sabka Vikas, and the second is along with the based on the developmental activities, the Kartavya 1, 2, 3, in all the three, these are the 3 important segments on the basis of which the financial budget has been released, and force of concentration is on 6 sectors exclusively. That is, the first is rare earth corridors, the second is the pharma and the textiles and the cargo, and also the semiconductors. So when we look into the aspect, the light thrown on Andhra Pradesh exclusively, that is this time in all the rare earth corridors, the minerals and the metals which are detected in our state, that too in the eastern Ghats, AP, Orissa and Tamil Nadu and the Karnataka. So in that, directly and indirectly, much of the funds and the work and the projects and the allocation of funds and even the job creation directly and indirectly is going to be made in these sectors. And that too exclusively this time the international ecotourism, as far as the international ecotourism is concerned, Araku has been selected for mountaineering. So trekking and all is going to be there, and a marathon also from Araku to Paderu, a stretch of 42 kilometers is going to be happen. And so all the international tourists are being attracted towards Araku, and so this is going to be a big boost as far as the tourism section is concerned. So in that way, Andhra Pradesh is going to be benefited. And beyond that, the aqua and the cargo, the medical, and also the allotment of all the sectors for the medium class also, and the direct and indirect tax, that is the deductions what the people are getting. So all these benefits, the people are very happy with the budget, Union Budget 2026, and we thank our Honorable Finance Minister Srimati Nirmala Sitharaman garu for consecutively, this is the 9th time she presented this, and she is the only lady who has presented for the 9th consecutive time. And also we thank our Honorable Prime Minister Narendra Modi ji for releasing this historic budget. And one more important thing is our gross domestic product, GDP,
Our projection is very stable at around 7.4%, and even our fiscal deficit is also to be projected at 4.3%, which is very much reduced and balanced. A balanced, steady, and economically our country is going to move forward and going to become the fourth big, strong economical nation.